గైస్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఏదైతే మనం ఈ స్టీమ్ అన్బాక్స్ని అన్బాక్స్ చేయబోతున్నాం. లెట్స్ అన్బాక్స్ ఇట్. దీంతో అయితే చాలా పార్ట్స్ వచ్చాయన్నమాట. సో గైస్, దీంతో అయితే ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అన్ని పార్ట్స్ని అటాచ్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే ఈ 2 పార్ట్స్ వచ్చి దీన్ని మనం అటాచ్ చేయాలి. ఇది మన యూజువల్లీ ఇది ఒక దీని బేస్ అనమాట, కింద సపోర్ట్. ఇప్పుడైతే ఇది అనమాట మెయిన్ కంపార్ట్మెంట్. దీని పైన పెట్టాలి. సారీ గైస్, రాంగ్ సైడ్. ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా అలైన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ థింగ్ ఇదే అన్నమాట, మెయిన్ థింగ్. ఇదైతే మన క్లాత్ పైన స్టీమ్ని ప్రొడ్యూస్ చేసేకి దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇది దీనికి కనెక్ట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ థ్రెడ్ని తిప్పకూడదు. దీన్ని తిప్పకూడదు, మనం దీన్ని తిప్పాలి, కాస్త ప్రెషర్ పెట్టి తిప్పాలి. సో ద స్టీమ్ అనేది లీక్ అవ్వదు. మళ్ళీ లీక్ అయితే మనకి పవర్ ఇష్యూ వస్తే అండ్ ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ పవర్. ఇట్స్ స్ట్రాంగ్ ఫిక్స్ మైండ్. ఇది మన సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. నా థర్డ్ వన్ ఇదన్నమాట మన వాటర్ కంపార్ట్మెంట్. లెట్స్ ఫిల్ వాటర్ ఫస్ట్. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, దీంతో వాటర్ అనేది నేను ఫిల్ చేసేసాను. ఇది కేర్ఫుల్గా పెట్టాలి గైస్. వాటర్ కింద పడకుండా ఫాస్ట్గా పెట్టారు, మళ్ళీ వాటర్ లీక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇది వాటర్ కన్జ్యూమ్ అవుతుంది, బబుల్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో దట్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్. ఈ పోల్ సంగతి చూస్తే మనం దీన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. ఇది ఎక్స్పాండబుల్ పోల్. ఇప్పుడైతే ఇది ఇంత హైట్ వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఈ పోల్కి అనేది దీన్ని అటాచ్ చేయాలి. ఫస్ట్ మనం దీన్ని ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఏంటో ఫిక్స్ చేసి ఈ ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, దీన్ని మనం దీన్ని ఫిక్స్ చేసేయాలి. ఎస్, ఇప్పుడైతే మనకి ఇది ఫిట్ అయిపోయింది. ఇదైతే 2 విధాలుగా యూజ్ అవుతుంది. దీన్ని మనం బట్టలు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది యూజ్ చేయలేదు అనుకుంటే మనం యాజ్ ఎ హోల్డర్గా కూడా దీన్ని మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఇంకొక ఎక్స్టెన్షన్ పార్ట్ వచ్చింది. దీన్ని మనం కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు, లైక్ దిస్. ఇప్పుడైతే ఇది ఫిట్ అయిపోయింది, బట్ ఇన్ మోస్ట్ కేసెస్ ఇది యూజ్ చేయకపోతేనే బెటర్. సో దట్ మనం ఇది యూజ్ చేయాలి. నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది అమెరికన్ కేబుల్, ఇండియన్ ప్లగ్ కాదు. చూడొచ్చు మీరు. బట్ లక్కీ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ ఎ అడాప్టర్. ఇది అమెరికా టు ఇండియన్ కేబుల్కి కన్వర్టర్గా యూజ్ అవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది కేబుల్ అంత లాంగ్ కాదు, కాబట్టి మనం ఎక్కువ డిస్టెన్సెస్కి కేబుల్ని అయితే యూజ్ చేద్దాం. మనం నియర్ బైగా ప్లగ్ కొట్టుకుంటే యూజ్ చేసుకోవాలి, లైక్ దిస్. ఇప్పుడైతే మనం దీనికి పవర్ సప్లై అనేది ఇచ్చేసాం గైస్. ఇప్పుడైతే జస్ట్ ట్రై చేద్దాం ఒక షర్ట్. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఈ టెస్ట్ని దీంతో ఈ షర్ట్తో దీన్ని టెస్ట్ చేయబోతున్నాం. లెట్స్ వేర్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరైతే ఖచ్చితంగా షర్ట్స్కి బటన్స్ వేయాలన్నమాట, సో దట్ ఇట్ విల్ బి స్టేబుల్. సో గైస్, మనం అయితే దీనికైతే షర్ట్ అనేది వచ్చేసా. నెక్స్ట్ థింగ్, we
పవర్ ఆన్ సప్లై. ఇది ఆల్రెడీ మనం అక్కడ ప్లగ్ అయితే పెట్టేసాం. దీనికి స్విచ్ అయితే ఇక్కడ ఉంది గైస్. ఈ స్విచ్ని ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేటర్ లైట్ అనేది వెలిగింది, పైన చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి స్టీమ్స్ వస్తాయి. కెమెరాలో క్యాప్చర్ చేసి ట్రై చేద్దాం. సౌండ్స్ అయితే వస్తుంది గైస్. హీట్కి అనేది కొంచెం టైం తీసుకుంటుంది ఇది కూడా. హాయ్ గైస్, ఇప్పుడైతే మీరు చూడొచ్చు స్టీమ్ అనేది ఇదైతే ప్రొడ్యూస్ చేయడం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఈ షర్ట్ని మనం టెస్ట్ చేద్దాం. ఇదైతే చాలా హార్డ్గా ఉంటుంది గైస్. సో దట్ మీరు ఫ్రంట్ పార్ట్ని అసలు టచ్ చేయకూడదు. అండ్ ఇట్స్ కిడ్స్ దగ్గర అసలు వెళ్ళకూడదు. అండ్ బీ కాషస్ వైల్ యూజింగ్ దిస్. మీ చేతులు అయితే ఈజీగా కాల్చుకోగలరు దీంతో. ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెన్స్. ఇదైతే ఐరన్ చేసిన తర్వాత ఇదైతే స్టీమ్ యూజ్ చేయకముందు డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ని కూడా చేస్తుంటాం. దీని అయితే మీరు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. కొంచెం అన్న కాషస్గా లేదనుకోండి, మీ హ్యాండ్స్ ఈజీగా కాలిపోతాయి. ఈ షర్ట్ అనేది మేము ఫుల్గా కంప్లీట్గా స్టీమ్ ఐరన్ చేసాం. చూడండి ఇక్కడ ఎంత పొగ వస్తుందో. మీకు కనిపిస్తుందో కనబడట్లేదో నాకైతే తెలీదు, బట్ పొగలైతే బాగా వస్తుందన్నమాట దీంతో. హాయిగా అంతే గైస్, ఈరోజు వీడియోకి ఇంతే. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.